ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే ఒక చిన్న ప్రకటన అండి. మాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, పేరు సౌమ్య. తనకి హెల్త్ బాగుండదు. మనం ప్రతిరోజు ప్రార్థనలో కూడా చేస్తూ ఉంటాము. అయితే తనకి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. హాస్పిటల్లో చూపించుకునే, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటుంది. టెస్ట్లకే పాపం చాలా డబ్బులు అవుతున్నాయంట. అయితే ఎప్పుడూ మిమ్మల్ని నేను ఒక్క రూపాయి కూడా అడగలేదండి. నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే తండ్రి మా అవసరాలకి సరిపడా డబ్బులు తండ్రి సమకూరుస్తున్నాడు. నా పరంగా నాకు ఎప్పుడు కూడా నేను కానుకలు కానీ మెంబర్షిప్ తీసుకుంటానన్నా కూడా నేను వద్దని చెప్తాను. నాకు వద్దు. అయితే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే తన కోసం, సౌమ్య కోసం. చాలాసార్లు పాపం చాలా బాధపడతా అడిగింది. నేను మొత్తం సహాయం అయితే నేను ఒక్కదాన్ని చేయలేను కదా. ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆ విశ్వాసం దేవుడి ప్రేమ క్రియల్లో కూడా చూపించాలి కదా. అందుకని మీ మనసుకి ఎంత తోస్తే, ఎంత ఇవ్వాలనిపిస్తే మీ ఇష్టం అండి, బలవంతం లేదు. తనకి ఆరోగ్యం కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసం ఎంతో కొంత డబ్బులు పంపించమని నాకైతే మనసు రావట్లేదు అడగడానికి. నేను ఎప్పుడు దేవుణ్ణి అదే అడుగుతాను, ఒకరి దగ్గర చేజాచే పరిస్థితి నాకు రానివ్వద్దయ్యా, ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి నాకు రానివ్వద్దయ్యా అని ఎప్పుడు ఇదే ప్రార్థన చేసుకుంటాను. కానీ తన కోసం నేను అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమనుకోవద్దు, బలవంతమేం లేదండి. అలానే అప్పు చేసి అమ్మో సిస్టర్ గారు అడిగారే ఇవ్వకపోతే బాగుండదేమో అలా అని వద్దు. మీకున్నంతలోనే ఒక 100 రూపాయలైనా 200 నేను డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాను. మీ మనసుకి ఎంత తోస్తే అంత. ఎందుకంటే క్రియలేని విశ్వాసం వ్యర్థమే కదా. నా కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు, నా బిడ్డల కోసం కాదు, సౌమ్య కోసం మాత్రమే. మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి తనకే ఇస్తాను. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ ఉంటారో నాకు తెలియదు, నేను ఎక్కడ ఉంటానో మీకు తెలియదు. మీరు నన్ను చూడకపోవచ్చు, నా పనులు, నేను చేసే పని అవి ఎలా ఖర్చు పెడుతున్నానో మీరు చూడకపోవచ్చు. కానీ తండ్రి చూస్తూ ఉంటాడు కదా. తండ్రి నుంచి ఎక్కడైనా మనం దాక్కోగలమా? కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఒక మాట చెప్పండి. అంటే డబ్బులు ఎప్పుడు కానుక అడగలేదు, డబ్బుల కోసమే ప్రార్థన చేస్తున్నారు అనేది నాకు ఇష్టం ఉండదండి. దేవుని నామానికి అవమానం రాకూడదు. అందుకే మీరు పంపిస్తానన్నా నేను వద్దంటాను. అయినా సరే కొంతమంది బలవంతంగా పంపించారు ఇంతకు ముందు, అవి చర్చిలోనే ఇచ్చాను అమౌంట్, నేనైతే వాడుకోలేదు. కాబట్టి మీకు ఎంత తోస్తే అంత మీ సంపాదనలు తన కోసం ఆలోచించండి. అన్యురాలు నోరు తెరిచి అడుగుతుంది, నా దగ్గర అంత లేదు, ఇవ్వలేకపోతున్నాను, కానీ మీ వంతుగా ఎంతో కొంత పంపిస్తే నంబర్ ఇస్తాను, నంబర్కి పంపించండి. ప్రతి రూపాయి తనకే ఇస్తాను, నేను మాత్రం వాడుకునండి. ఎందుకంటే దేవునికి లెక్క చెప్పాలి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. కొంచెం త్వరగా పంపిస్తే ఏంటంటే త్వరగా హాస్పిటల్లో చూపించుకునేది. తన పరిస్థితి మరీ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదమ్మా అంటే అంత ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉందాక, ఎక్కడ వీలైతే అక్కడ చాలా అప్పులు చేసిందంట. అయినా సరే పాపం తనకి క్యూర్ అవ్వలేదు. కొన్ని టెస్టులు చేయాలంటుంది. ఆ టెస్టులకి, ట్రీట్మెంట్కి పైసలు కావాలి. మీకు ఎంత తోస్తే అంత. తన కోసం అండి, బలవంతం లేదు. అప్పులు మాత్రం చేయొద్దు, అప్పుల పాలవ్వద్దు. ఉన్నంతలోనే పంపించండి, కానీ ఎంతో కొంత నా కోసం వద్దు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద దయించి, మా మీద కనికరపడి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చినారు. మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, దయగల దేవా, ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగే జీవితాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు వారు పెట్టిన ప్రార్థన అవసరత ఏది కూడా నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. నేనేం చేయగలనయ్యా? నేనెంత, నా భక్తి ఎంత? మీ పాదాల దగ్గర, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. దయగల దేవా, పెట్టిన ప్రతి ప్రార్థన అవసరత మీ పాదాలకు అప్పగిస్తున్నాను. నా తండ్రి, మొదటి నా ప్రభు బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోయారు, ఎక్కడ జారిపోతున్నారు నా తండ్రి, వాక్యం నుండి తప్పిపోతున్నారేమో తెలియదయ్యా.
ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా. వెర్రివాళ్ళం నా తండ్రి. మాలో ఉన్న వెర్రితనాన్ని తీసివేసి ప్రతి ఒక్కరిని నా ప్రభా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మొదట వారిని సరిచేసి వారి క్రియలు, వారి మనసు, వారి చూపులు, వారి ప్రవర్తన, వారి తలంపులు సమస్తము మీరు సరిచేయగల శక్తి గల తండ్రి మీరు మాత్రమేనయ్యా. నమ్ముచున్నామయ్యా, మేము నమ్ముచున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పినది మీరు మాత్రమే మమ్మల్ని సరిచేయగలరని మేము నమ్ముచున్నాం. అపనమ్మకాన్ని మాలోకి రానివ్వద్దయ్యా, అవిశ్వాసాన్ని మాలోకి రానివ్వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు పెట్టిన ప్రతి ప్రార్థన అవసరం మీకు అప్పగిస్తున్నాం. మొదట సరిచేసి ధైర్యాన్ని, ఓర్పుని, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి ప్రతి ఒక్కరి సమస్యలో నుంచి నా ప్రభు బిడ్డలు బయటపడేయమని అడుగుచున్నాం నా తండ్రి. విడిపించమని అడుగుచున్నామయ్యా. నాకుగా ఏమొద్దయ్యా, కానీ ఎవరి గురించి అయితే నేను ప్రార్థన చేస్తున్నాను బిడ్డలు నా ప్రభు, నాకైతే స్థలాలు కానీ పొలాలు, గొప్ప పేరు, ప్రఖ్యాతలు ఏవి కూడా నాకొద్దయ్యా. కానీ ఎవరి గురించి, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు మొదట వారిని సరిచేసి వారు ఏదైతే మిమ్మల్ని అడుగుతున్నారో అది వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఒక్క ధన్యత నాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. నేనేదో గొప్పదాన్ని, నేనేదో భక్తి గలదాన్ని అని కాదు నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు పెట్టారో రజనీ కుమారి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఉద్యోగం రావాలని ప్రార్థించుకున్నప్పుడు ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభు. మీరిచ్చిన జ్ఞానంతోనే బిడ్డను ముందుకు నడిపించమని అడుగుచున్నామయ్యా. మీ దగ్గరకు వచ్చారు కదయ్యా, మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేయరు కదయ్యా. మంచి ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే దుర్గాప్రసాద్ సిస్టర్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అతన్ని. అమ్మా ఇంటి నుంచి వెళ్ళిపోయాడమ్మా, తిరిగి రావాలని ప్రార్థించమన్నప్పుడు ఎందువల్ల నా ప్రభు ఆ బిడ్డ వెళ్ళిపోయాడు నా తండ్రి? ఎందువల్ల నా ప్రభు ఆ మెదడు నా తండ్రి, ఆ మైండ్ ఎందుకు పని చేయలేకపోతుంది? మీరు మాత్రమే నా తండ్రి ఆ బిడ్డను సరిచేసి మరలా క్షేమంగా వారి ఇంటికి చేర్చవేయగల శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబస్తులు కంగారు పడకుండా, భయపడకుండా, నిర్లక్ష్యం మాదేనయ్య, తప్పు మాదేనయ్య. నిర్లక్ష్యంగా ఉన్నారేమో బిడ్డలు, దయతో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి ఆ బ్రదర్ మనసు మార్చి నా ప్రభా ఆ బిడ్డ నా తండ్రి మరలా క్షేమంగా ఇంటికి చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కృష్ణవేణి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సిస్టర్ బిడ్డకు నా ప్రభా ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు ఉద్యోగం విషయంలో ఎంత గొప్ప మేలు చేశారయ్యా, ఎంత గొప్ప తండ్రి అయ్యా, మీకే స్తోత్రమయ్యా. మేము అడిగిన మా ప్రార్థనకి జవాబిస్తున్న దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఉద్యోగులు నా ప్రభా, యవనస్తురాలు నా తండ్రి అంత దూరంలో ఉందని నా ప్రభా తల్లిదండ్రులు బిడ్డలు నా ప్రభా భయపడుతున్నారేమో నా తండ్రి. మొదటి వారిలో ఉన్న భయాన్ని తీసివేసి ఆ బిడ్డ మీద ఉంచి నా ప్రభా ఉద్యోగాన్ని నా ప్రభా ఇంటికి దగ్గరలో నా తండ్రి దొరికేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలకి నా ప్రభా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి యవనస్తులయ్యా, యవన కాలంలో మీ కాడిని మోస్తేనే వారికి అనుకున్నది, వారు కోరుకున్నది ఏదైనా సరే వారికి పొందిద్ది, వారికి దొరికిద్దని ఆ జ్ఞానాన్ని గ్రహింపును బిడ్డలకు అనుగ్రహించండి. యవన కాలంలో ఒకవేళ లోకంలో ఉన్నారేమో మొదట వారిని సరిచేసి నా ప్రభా మీ జ్ఞానం అయితేనే వారు ఎంత కష్టమైన ఉద్యోగం సంపాదించగలం అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. యవన కాలంలో లోకంలో పడకుండా మొదట సరిచేసి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా గవర్నమెంట్ ఉద్యోగాలు నా ప్రభా బిడ్డలు పొందుకునే వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమెకున్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కోసం ప్రార్థించమని అడిగిందో ఒకసారి కుటుంబాన్ని దర్శించండి. ఎందువల్ల నా ప్రభా కుటుంబంలో సమస్యలు, ఎందువల్ల కుటుంబంలో శాంతి లేదు మీకు మాత్రమే తెలిసి. ఎక్కడో బిడ్డలు జారిపోతున్నారు, ఏదో విషయంలో బలహీనులై అపవాదికి చోటిచ్చారేమో నా తండ్రి. దయగల దేవ, బలహీనపడిన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పారు కదయ్యా. మొదట బిడ్డలు తెలుసో తెలియకో తప్పు చేసిన తప్పు క్షమించిన తండ్రి వారిని సరిచేసి వాక్యానుసారంగా వారి హృదయాలు మార్చివేసిన ప్రభ ఆర్థికంగా బిడ్డలు నా ప్రభు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. మీ శాంతి సమాధానాన్ని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి బీపీ షుగర్తో బాధపడుతుందో, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతుందో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఎందువల్ల నా ప్రభు అన్ని సమస్యలు ఉన్నాయో, అనారోగ్యంతో ఎందుకు బాధపడుతుంది, ఎక్కడ జారిపోయింది, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయింది, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించింది సమస్తము మీకు తెలుసు నా తండ్రి. తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాను, నేనేదో నీతి పరురాలను కాదు నా తండ్రి. దయగల దేవ,
తెలుసు తెలియక బిడ్డ చేసిన తప్పు క్షమించు నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. సంపూర్ణ స్వస్థత నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. అలాగే దుర్గమ్మ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. పాప బాబుకు నా ప్రభా, సిస్టర్ వాళ్ళ పిల్లలకి మంచి చదువులు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డలు ఎంత కష్టపడ్డా సరే మీ జ్ఞానం లేకపోతే అదంతా వృధా అయిపోయిందయ్యా. మీరిచ్చే జ్ఞానం అయితేనే బిడ్డలు చురుగ్గా ఉంటారు. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభా చదివిన ప్రతిదీ గుర్తుంచుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే పెద్ద పాపం నా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తీసివేసి నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా, ప్రతి దినము కూడా నా తండ్రి మర్చిపోకుండా ప్రార్థనలో ఏకీభవిస్తుంది నా ప్రభు. ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. మీ వద్దకు వచ్చారు కదయ్యా. దయగల దేవా, తెలుసో తెలియక బిడ్డ చేసిన తప్పు క్షమించి బిడ్డను సరిచేసిన ప్రభు ఆ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తీసివేసి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి, సిస్టర్ వాళ్ళ కొడుకమ్మ, నా కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడమ్మా, మంచి జ్ఞానం కోసం ప్రార్థించమన్నప్పుడు సరిగా చదవట్లేదని నా ప్రభు బిడ్డ బాధపడుతుంది. ఎందువల్ల నా ప్రభు బిడ్డ చదవట్లేదు, ఎందువల్ల నా తండ్రి ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాడో చదువులు సమస్తము ఎరిగి ఉన్నదేవా. బిడ్డ నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం మేమేనయ్యా, మాదే తప్పయ్యా. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారయ్యా, ముందే చెప్పారయ్యా. కానీ మేమే మీ మాట పట్టించుకోను, మేమే నిర్లక్ష్యంగా ఉన్నాం. మేం చేసిన తప్పు వల్లే బిడ్డ నా ప్రభు దారి తప్పాడు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ, తెలిసో తెలియకో బిడ్డ చేసిన తప్పు క్షమించిన తండ్రి. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. సోమర్తనాన్ని యేసు నామంలో తీసివేసి నా ప్రభా మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ఎలాంత కఠినమైన హృదయమైనా సరే కరిగింప చేసి మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. దయగల దేవ, ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి ఆలోచన మార్చివేసి మీ జ్ఞానాన్ని మీ జ్ఞాపక శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. 10th క్లాస్ నా ప్రభు కష్టపడి చదివితేనే, మొదటి నుంచి కష్టపడి చదివితేనే కదా తండ్రి మంచి మార్కులతో బిడ్డ పాస్ అవుతాడు. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి కొడుకు నా ప్రభు చక్కగా స్కూల్కి వెళ్ళాలని, చర్చికి రావాలని ప్రార్థించమని అడిగింది. చెడు స్నేహాల్లో పడిపోయాడమ్మా, స్నేహాల నుంచి చెడు నుంచి విడుదల కోసం ప్రార్థించమని అడిగింది. ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదేనయ్యా, మేమే వదిలేసామేమో నా తండ్రి, మేమే వారిని సరైన క్రమంలో పెంచలేదు నా తండ్రి. తప్పు మాదేనయ్యా, దయతో క్షమించమని అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, బిడ్డ చేసిన తప్పు క్షమించిన తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డ నా తండ్రి ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభా తల్లి మనసు కష్టపెడితే ఆ ఫలితం ఎలా ఉండిందో నా ప్రభా తెలుసుకునే ఆ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. తల్లిదండ్రులకు లోబడిమన్న మీ మాట నా ప్రభా బిడ్డకు గ్రహించిన మీ కృప అనుగ్రహించి అపవాది చేతిలో నుంచి యేసు నామములో బిడ్డలు విడిపించిన ప్రభా చక్కగా స్కూల్కి వెళ్ళే హృదయాన్ని మీరిస్తేనయ్యా. మేము ఎంత చెప్పినా, మేము ఎంత కోపపడ్డ వాళ్ళెల్లరయ్యా, కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు హృదయాన్ని ఒక్క క్షణంలోనే సరిచేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. బిడ్డను సరిచేసి మీ మందిరానికి ఆసక్తిగా వచ్చే హృదయాన్ని, నూతన హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ ప్రెగ్నెంట్తో ఉన్నానమ్మా, నార్మల్ డెలివరీ కోసం ప్రార్థించమన్నప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన మీ మాట చొప్పున మీ దయ పొందుకుందయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీరిచ్చిన బహుమానం నా ప్రభు ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. నార్మల్ డెలివరీని బిడ్డకు అనుగ్రహించండి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత బరువు ఉండాలి, ఎంత గ్రోత్ ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించండి నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరండి జల కంచె వేయండి అయ్యా. బాబు పుట్టాలని కోరుకుంటుంది, మీ చిత్తమే జరగాలయ్యా, మా మాట కాదు నా తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచన, మాట్లాడే మాట మా నోటి వెంట రానివద్దయ్యా. మీ చిత్తమైతే ఆ బిడ్డ ఎవరినైతే అడుగుతుందో మీ చిత్తమే నా తండ్రి బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. అలాగే ఎవరైతే బ్రదర్ నా తండ్రి బ్రదర్ వాళ్ళ చెల్లికి జాబ్ కోసం ప్రార్థించమని అడిగారు నా ప్రభా, బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చారు కదయ్యా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే కదా నా తండ్రి. ఆశతో వచ్చిన బిడ్డల నా ప్రభా ఒంటి చేతులతో మీరు పంపరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మంచి ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అలాగే వెంకటలక్ష్మి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. 10th క్లాస్లో క్వాలిఫై అవ్వాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి
ఆమె సొంత జ్ఞానం మీద బిడ్డ ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. మీ మీదే నా ప్రభ, మీ నుండి జ్ఞానం ఎలా పొందుకోవాలో బిడ్డకు అనుగ్రహించండి. ఆ గ్రహింపు బిడ్డకు అనుగ్రహించండి. నా తండ్రి జ్ఞానం అయితేనే నేను క్వాలిఫై అవుతాను. నా తండ్రి నాకు తోడుగా ఉంటేనే, నా తండ్రి ఇచ్చే జ్ఞాపక శక్తి అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా నా తండ్రి జ్ఞానం అయితే నేనే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను అనే విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే భవానీ సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ, మీ చిత్తం లేకుండా ఏది జరగదయ్యా. మీ చిత్త ప్రకారమే బిడ్డను ముందుకు నడిపించండి. అంత జ్ఞానాన్ని నా ప్రభ, ఈ లోక జ్ఞానంతో ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివిన ఉద్యోగం రాదు నా తండ్రి. కానీ మీ జ్ఞానం అయితేనే ఆ బిడ్డ ఉద్యోగం పొందుకునిందనే గ్రహింపు బిడ్డకు అనుగ్రహించండి. మొదట ఉద్యోగం కోసం కాదు, జ్ఞానం కోసం ఎలా ప్రార్థన చేయాలి బిడ్డకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే చంద్రకళ సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ, బిడ్డలు నా తండ్రి ఎంతో ఆసక్తితో ఎంతో ఆశతో నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చారు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి అవసరత నా ప్రభ, మొదట నా ప్రభ వారిని సరిచేయండి. మొదట వారి క్రియలు ప్రతిదీ కూడా నా ప్రభు వాక్యానుసారంగా వారిని మార్చిన తండ్రి. నూతన హృదయాలు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారి సమస్య ఎలాంటిదైనా సరే ఆ సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం. ఆ శక్తి మీకుందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. అలాగే నా తండ్రి నాగరత్నమ్మ సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబం కోసం కొడుకు కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ, ఎవరొస్తుడు నా తండ్రి కొడుకు దారి తప్పకుండా నా ప్రభ మీ వైపు బిడ్డ తిప్పడు నా తండ్రి. మీ చిత్తం లేకుండా నా ప్రభ బిడ్డల మీద మీ చిత్తం ఉంటేనే వాళ్ళు ప్రార్థనలోకి వస్తారు. మీ చిత్తం వారి మీద ఉంది కాబట్టి నా ప్రభ వారి గురించి ప్రార్థన చేసే ఆ మనసు మాకు ఇచ్చింది నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. ఓర్పు సహనాన్ని బిడ్డకు అనుగ్రహించి నా ప్రభ, ఎవరస్తుడైన బ్రదర్ని సరిచేసి నా తండ్రి మీ వైపు నడిపించమని అడుగుచున్నామయ్యా. ఇంకా ఎవరైతే వారి మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక నా తండ్రి మానసికంగా కృంగిపోతున్నారు, ఒంటరిగా బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి. వారిలో ఉన్న ఆలోచన తీసివేసి గతంలో వారు చేసిన పాపాలు, వారు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి ఒక నూతన ఆలోచన, నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.